వైసీపీకి రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పనిచేసిన అలీ ఇకపై సినిమాలే చేస్తానని ప్రకటించారు. 1999 నుంచి 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో పనిచేశానని, వ్యక్తిగతంగా ఎవరినీ కమెంట్ చేయలేదన్నారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేనని అలీ తెలిపారు. అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను. అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను. నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ, వాళ్ళ లైఫ్ గురించి కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ కూడా ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టుగా అనుమానాలు రేగుతున్నాయి. వైసీపీ నుంచి బయటకొచ్చిన మాజీ నేతలు స్వయంగా ఇది బయటపెట్టడంతో ఆరోపణలకు బలం చేకూరుతుంది. జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచే మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంతా సాధారణ ఫోన్ కాల్స్ నుంచి ఎన్క్రిప్టెడ్ విధానంలో మారిపోవటమే దీనికి ఉదాహరణ. గోప్యంగా ఉండాల్సిన ఫోన్ మాటల్లో ఎవరో వింటున్నారన్న అనుమానాలు వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇన్నాళ్ళు వీరంతా వాట్సాప్ కాల్స్ లేదా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ విధానంలోని కాల్స్ ద్వారానే సంభాషించిన పరిస్థితి. ప్రభుత్వం మారడంతో ట్యాపింగ్ వ్యవహారం లోడింగ్ అవుతుంది. దీంతో ట్యాపింగ్ వలలో ఎవరు చిక్కుతారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీంతో తెలంగాణలో లాగి ఏపీలో కూడా ప్రభుత్వం మారిన వెంటనే ఆరోపణలొచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బాంబు పేల్చారు. ఏపీలోని ప్రముఖ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఫోన్లు, వ్యక్తిగత సమాచారాన్ని రికార్డ్ చేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. వారిద్దరూ వైసీపీపై తిరుగుబాటు ప్రకటించినప్పుడు ఇవే ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ అధికార వైసీపీ మీద ప్రతిపక్ష టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అఫీషియల్ గా కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ అవుతోందని, హ్యాకింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉందని యాపిల్ నుంచి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన లోకేష్ పార్టీ నేతలకు తెలియజేయగా వారు ఈసీకి ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ను ట్యాప్ చేసినట్లుగా మెసేజ్లొచ్చాయి. లోకేష్ ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లుగా మెసేజ్లొచ్చాయని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది టీడీపీ. గతంలో కూడా 2024 మార్చిలో లోకేష్ కు ఇలాంటి మెసేజ్లే వచ్చాయన్నారు టీడీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతల ఫోన్లను ఇష్టారాజ్యంగా ట్యాప్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ హైకోర్టులోని న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనే ఆరోపణలొచ్చాయి. వైసీపీలోని ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి సారథ్యంలో ట్యాపింగ్ చేశారని, దీనిపై సీబీఐ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ 2020లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలయ్యింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక వైసీపీలో పనిచేసిన మాజీ నేతలు నేరుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు చేశారు. ఏపీలో ఉన్న ప్రముఖ నాయకుల ఫోన్లు అన్ని ట్యాప్లు చేశారని ఆయన ఆరోపించారు. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లు, వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేశారని బాంబు పేల్చారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే కొందరిపై ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని డొక్కా చేసిన ఆరోపణలు ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మారిన గంటల వ్యవధిలోనే ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు ఊపిరి పీల్చుకుని సాధారణ కాల్స్ ను ఏ భయం లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎవరిని కదిలించినా తమ ఫోన్ను ట్యాప్ చేస్తున్నారనే కలవరమే.
ఏదైనా సమావేశంలో నలుగురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిసినా పొడిపొడిగా మాట్లాడుకోవాల్సిందే. ఎవరు వింటున్నారో, వెంటాడుతున్నారో అనే అనుమానమే. కార్యాలయానికి వచ్చిన వారితో మాట్లాడాలన్న భయమే అందరినీ వెంటాడింది. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో చాలా మార్పొచ్చింది.